ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఎంతో మంది తారలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా మళ్లీ మిగతా సెలబ్రిటీలు అలాంటి పని చేస్తూ జైలు జీవితం గడుపుతున్నారు. మొన్నటికి మొన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా పేరు దక్కించుకున్న కన్హా మహంతి డ్రగ్స్ కేసులో ఇరుక్కోగా ఇప్పుడు కోలీవుడ్కి చెందిన మరో వారసుడు ఏకంగా డ్రగ్స్ దందా నడుపుతూ దొరికిపోయినట్టు సమాచారం. అంతేకాదు, మొన్న త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొన్నారు మన్సూర్ అలీఖాన్. నేడు డ్రగ్స్ కేసులో కొడుకు అరెస్టు కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళితే, తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మన్సూర్ అలీఖాన్ మొన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన వారసుడు అలీఖాన్ తుగ్లక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. మన్సూర్ అలీఖాన్ కుమారుడైన తుగ్లక్ అలీఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత నెలలో చెన్నైలోని ముఖప్పూరు ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కాలేజ్ విద్యార్థులకు సెల్ ఫోన్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న 5 కాలేజీ విద్యార్థులను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని విచారించగా ఈయన పేరు బయటపెట్టినట్టు సమాచారం. ఇకపోతే ఈ కేసులో 10 మంది విద్యార్థులను 3 రోజుల క్రితం అరెస్టు చేయగా వీరిని చెన్నై జేజేనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి చెన్నైలో కటంగొళకొత్తూరులో ఒక ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు విక్రయించడమే కాకుండా మెథాఫెటమిక్ రకం డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం విద్యార్థుల సెల్ ఫోన్లను సోదాలు చేయగా గంజాయిని ఎవరు కొనుగోలు చేశారనే విషయం తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో తమిళ సినీ ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీఖాన్ తుగ్లక్ కూడా ఉన్నట్టు తెలిపారు. దీంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. మన్సూర్ కుమారుడు తుగ్లక్ ను దాదాపు 12 గంటల పాటు విచారించిన పోలీసులు మరో 7 మందిని డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఇక తుగ్లక్ అలీఖాన్ అలాగే ఆయన స్నేహితులపై హైగ్రేడ్ గంజాయితో పాటు డ్రగ్స్ వాడినందుకు గాను కేసు నమోదయ్యిందని సమాచారం. ప్రస్తుతం వీరందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీకి తరలించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాలు తెలిసి సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడగా ఇక్కడ ఈయన మాత్రం డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడటం సరికొత్త అనుమానాలకు దారితీస్తోంది.